యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఆయన ఎటువంటి ఈశ్వరుడు అంటే ఆయన ఆజ్ఞని దాటి ఆ నదులు ఇటు నుంచి ఇటు ప్రవహించాలి అంటే అటే ఎన్నాళ్ళైనా సరే మళ్ళీ ఇటుకు రాదు. నదులు, సూర్యుడు ఎక్కడ ఉదయించాలో అక్కడే ఉదయిస్తాడంటే మార్పు ఉండదు, అంతే. ఆ గమనంలో మార్పు ఉండదు. చంద్రుడు అయ్యో బరువుగా ఉందని ఆ ద్విలోకం కింద పడతాం, ఇది పైకి ఎగరదు. ఆ గ్రహాలు నక్షత్రాలు కింద పడవు. మనం కొంతమంది ప్రతిజ్ఞ చేస్తారే ఆ నక్షత్రాలు కింద పడినా అగ్ని చల్లారినా అవన్నీ జరిగేవి జరగవు. అవి జరగవు కాబట్టి అవి ఒకవేళ జరిగినా ఇది మటుకు లేదు అని అంటూ ఉంటాడనమాట. జరగవు. ఎందుకని యాజ్ఞవల్కుడు అంటున్నాడు బృహదారణ్యోపనిషత్తులో ఆ పరమేశ్వరుడు యొక్క శాసనం అటువంటిదన్నాడు. ఎంత గొప్పవాడు. అక్కడ ఒక తల్లి గార్గిదేవి, గార్గి అనేటువంటి ఇల్లాలు యాజ్ఞవల్కుడిని అడిగింది, ఎవరి శాసనం అయ్యా, ఎవరి శాసనం వల్ల ఇదంతా జరిగిపోతుంది ఈ ప్రపంచంలో, అన్ని వాళ్ళ దేవతలందరూ వాళ్ళ ధర్మాలు నిర్వర్తించుకుంటున్నారే, ఎవడా శాసనకర్త, ఎవరు వీళ్ళందరినీ నన్ను నియమించి అది పాలిస్తున్నది అంటే ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి అని వర్ణిస్తున్నాడు. యాజ్ఞవల్కుడికి గార్గి అనేటువంటి తల్లికి జరిగినటువంటి సంవాదం బృహదారణ్యోపనిషత్తులో పెద్ద ఘట్టం. సరే అది తీసేయండి, ఇన్సిడెంటల్ గా చెప్తున్నాను. యచ్చేదు వాంగ్మనసి ప్రాజ్ఞ తత్ ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత సురస్య ధారా నిశిత దురత్యయ. ఇది మహాసూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటేనే గాని ఆ తత్వం అర్థం కాదన్నమాట. ఎంత సూక్ష్మంగా కావాలి అంటే షార్పెన్ అవ్వాలి ఇంటలెక్ట్. అంటే షార్పెన్ అంటే ఏమిటి, చాలా ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ ఏమిటి, ఏది తేలిక చెప్పాను కదా, రాయిని పైకి తీసుకెళ్ళటం కష్టమా, కిందకి దూసేయటం కష్టమా? కిందకి దూసేయడానికి ప్రయత్నమే చేయక్కల్లా, చెయ్యి వదలటమే. పైకి తీసుకెళ్లాలంటే రెండు చేతులు పెట్టి అక్కడే పట్టు కూర్చోవాలి. అదేవిధంగా ఈ మనసుకి ఆ పై విధాన్ని పైన ఉన్నటువంటి అన్నింటికీ పైన ఉన్నటువంటి ఆ తత్వాన్ని ధ్యానించడం చాలా కష్టం. ఈ లోపల బయట ఉన్నటువంటి విషయాలను చూడటం చాలా తేలిక, ప్రయత్నమే చేయక్కల్లా. కింద పడటం చాలా తేలిక, లోపలికి వెళ్ళటం, పైకి ఎక్కటం, ఆ కొండ మీదకి మేడమెట్లు ఎక్కటం అన్నదే అది చాలా కష్టం. అందువల్ల దానికి వెళ్ళటానికి అతి సూక్ష్మమైన కుశాగ్ర బుద్ధి కావాలి. కుశాగ్ర అంటే ఆ దర్భ ఉందే, రెల్లుగడ్డి, దాని పాయింటెడ్ ఎండ్ సూదిలాగా ఉంటుందే, అది ఇక్కడ మోటుగా ఉంటుంది, అట పోను సూదిలాగా తీరుతుంది, అది అగ్రం అన్నమాట. సురస్య ధార నిశిత, ధార అంటే అగ్రం అన్నమాట. అంటే ఆ బ్లేడ్ ఉన్నదే, ఆ తెగేటువంటి వైపు ఉన్నదే ఎంత షార్ప్ గా ఉంటుంది. చుర అంటే అది చురకర్మ అంటున్నామే, చుర అంటే చురి అని హిందీలో, చురి అంటే చాకు. చురస్య ఆ చాకుకి పదునున్నటువంటిది, ధార అంటే ఎడ్జి, ఆ పదునున్నటువంటి వైపు ఎంత తీవ్రంగా ఎంత సూక్ష్మంగా ఉంటుంది, ఎంత సటిల్ గా ఉంటుంది. దాని మీద చెయ్యి వేస్తే, చెయ్యి వేయకపోయినా మనస్సులో ఊహించుకుంటే దాని మీద చెయ్యి వేస్తే ఎట్టా తెగుతుందో మనస్సులో ఊహించుకుంటేనే మనకి చెయ్యి తెగినంత ఇది పని అవుతుంది. అంత ఇదన్నమాట. చురస్య ధార నిశిత తీక్ష్ణీకృత, చురస్య ధార నిశిత దురత్యయ. ఆ కత్తి మీద నడిచేటువంటి వాడు ఎంత కష్టం, ఎంత జాగ్రత్తగా నడవాలి అంటే మనసు అటు ఇటు పోయిందనుకోండి ఆ కత్తి కాలు తెగూరుకుంటుంది. అందువల్ల వాడు ఎంతో జాగ్రత్తగా నడవాలి. అదేవిధంగా ఇక్కడ మనస్సు ఇట్లా వెడుతూ ఉంటే, ఆ బుద్ధి దగ్గరికి వెడుతూ ఉంటే ఆ పరమేశ్వరుడి వైపుకి అటు ఇటు తొంగి చూడకుండా, మళ్ళీ ప్రపంచంలో పడకుండా, కింద పడకుండా జాగ్రత్తగా వెళుతూ ఉండాలన్నమాట. మహాతీక్షణం పదును పెట్టాలి, బుద్ధికి పదును పెట్టాలి. తపస్సు చేస్తూ ఉంటే అది పరమేశ్వరుడు అన్నాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. డిటాచ్మెంట్, యువర్ కంప్లీట్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ది వరల్డ్ అండ్ టోటల్ అటాచ్మెంట్ derived by constant, consistent, persistent practice. అభ్యాసం అంటే అది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ. అర్జునుడు గోలకెత్తాడు. చంచలం మనఃకృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం
ఏది నా కోతిలాగా నా మనసు చించిపోతోంది, అటు ఇటు పోతోంది, నువ్వేమన్నా పట్టుకోమంటున్నావు, పట్టుకోమంటున్నావు, నా వల్ల అవ్వటం లేదు, తుఫాన్ వస్తోంది, చేతులు పెట్టి ఆపరా అన్నట్టుగా ఉంది నా పని, నేను తుఫాన్ లాగా కొట్టుకుపోతున్నాయి, చెట్లు కొట్టుకుపోతూ ఉంటే నువ్వేమన్నా ఆపమంటే నా చేతులతో ఆగుతుంది, అది అట్లా ఉంది, నా మనస్సు ఆగటం లేదు, తుఫాన్లో కొట్టుకుపోతున్నట్టుగా ఏవో విషయాలు జ్ఞాపకం వచ్చి ప్రపంచంలో పడిపోతున్నది అని అంటున్నాడు. అంటే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నిజంగా నువ్వు చెప్పింది ఇట్ ఈస్ ఎ డౌట్లెస్ ట్రూ, అది కరెక్ట్. కానీ డోంట్ గివ్ అప్ వితౌట్ ప్రాక్టీసింగ్. డోంట్ గివ్ అప్. అభ్యాసేనతో కౌంటేయ, దేర్ ఫోర్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్, డిటర్మినేషన్, ఒక నిశ్చయమైనటువంటి విషయం ఏర్పాటు చేసుకో. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, డౌట్లెస్, బట్ ఇట్ కెన్ బి అచీవ్డ్ ప్రొవైడెడ్ యూ మేక్ ఇట్ ఎ పాయింట్. డిటర్మిన్. అందువల్ల డిటర్మినేషన్, డెడికేషన్, డిటాచ్మెంట్, డివోషన్, డిస్పాషన్, ఇవి 5 Ds అన్నాడు. ఈ 5 Ds కావాలి. 5 Ds ఫార్ములా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాను. 5 Ds పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవి క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అంటే ముందు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రపంచంలోకి వెళ్ళకూడదు అనే డిటర్మినేషన్ కావాలి. అక్కడ అటాచ్మెంట్కి ఇక్కడ డిటాచ్మెంట్ కావాలి. డిస్పాషన్ కావాలి. అంటే ఏమిటి? డిస్గస్ట్తో వెళ్ళకూడదు. డిస్పాషన్, ఏమి ప్యాషన్ లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్టుగా గ్రహించటం. అంటే ఇది శరీరాన్ని ఎంత తన్నుకున్నా కానీ శరీరం ఉండేది కాదు కదా, ఇది అనిత్యమైంది కదా అని నిత్యమైనటువంటి తత్వం మీద వెళ్ళటానికి మనస్సులో ఒక నిశ్చలమైనటువంటి నిర్ణయం కావాలి. అందువల్ల దానికి డిస్పాషనేట్ ఇంక్వైరీ, డిటాచ్మెంట్, డివోషన్, దానికి కావలసింది భక్తి. ఆ తత్వం ఎంత గొప్పదిరా, ఆ శివుడు అట్టా కూర్చున్నాడే, యస్య సన్నిధి మాత్రేణ దేహ ఇంద్రియ మనోధియ విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితాయివ. ఆ పరమేశ్వరుడు అట్టా కూర్చుంటాడే, సమస్తమైనటువంటి జగత్తు నడిచిపోతున్నదే, ఆయనేమి పని చేయడే, ఆ సూర్యుడు అట్టగే కూర్చుంటాడే, ఆ కిరణాలు వచ్చి అన్ని పనులు చేస్తున్నాయి, జగత్తంతా కూడా నడిపిస్తున్నాడే ఆ పరమేశ్వరుడు. సూర్యుడు తిరుగుతున్నా సూర్యుడిలో ఉన్న శక్తి తిరగటం లేదే, కరెంటు తిరగటం లేదే, ఫ్యాన్ తిరుగుతున్నాను అని ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి, సామర్థ్యం, స్వరూపం, వీటిని ఆ తత్పరత, వాటి యందు ఆలోచిస్తూ ఆ ఆలోచనలో తత్పరత ఏర్పాటు చేసుకుంటాం. దాని పేరేమిటి అన్నమాట? డివోషన్ అన్నమాట. డివోషన్, డిటాచ్మెంట్, డిస్క్రిమినేషన్, డిటర్మినేషన్, డిస్పాషన్, డెడికేషన్, ఆల్ అవుట్. ఇవి క్వాలిటీస్ అన్నాడు. ఇవి ఆత్మ లక్షణాలు అన్నాడు. అంటే ఇది భక్తుల యొక్క లక్షణాలు అన్నాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. 13వ అధ్యాయంలో 11వ శ్లోకం ఇది. 13వ అధ్యాయంలో 11వ శ్లోకంలో 2వ పంక్తి, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఈశ్వర స్వరూప పరమాత్మ, ఆత్మ పరమాత్మ స్వరూప ఆలోచన తత్పరత్వం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఆ స్వరూపం ఈ శరీరంలోనే పుట్టనటువంటి శరీరం పుట్టనటువంటిది ఉంది కదా, అనిత్యమైన శరీరంలో నిత్యమైంది ఉంది కదా, చైతన్యం లేనటువంటి జడములైనటువంటి దేహేంద్రియాదులకి చైతన్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు కదా, సమస్తమైనటువంటి ప్రాణికోటికి కర్మఫలం పంచిపెడుతూ పరమేశ్వరుడు ఏమీ బాధపడకుండా కూర్చున్నాడు కదా అనేటువంటి తత్వం మీద ఆ భక్తి, ఆ స్వరూపాన్ని ఆలోచించుకుంటూ కూర్చోటం ఉందే, దట్ ఈజ్ డెడికేషన్. ఎందుకు అనుకోవాలి? అదే కదా మనకు మోక్షాన్ని ఇచ్చేది. ఇది మళ్ళీ సంసారం నంపటంలో, సమస్తమైనటువంటి అనర్థాలకి మూల కారణమైనటువంటి సంసారంలో పడేసేదే కదా అనేటువంటి డిస్క్రిమినేషన్. డివోషన్, డిస్క్రిమినేషన్, డిటాచ్మెంట్, డిస్పాషన్. ఏమి ఎవరు ఊరికే రాగద్వేషాలతో కొట్టుకోకుండా నిదానంగా ఆలోచించండి. డోంట్ గెట్ ఇన్ టు ప్యాషనేట్ డిస్కషన్స్. డోంట్ లూజ్ టెంపర్స్. జస్ట్ స్లోలీ అండర్స్టాండ్ అని పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్తున్నాడు. అది ఎవరికి సాధ్యమవుతుంది? చాలా కష్టం అన్నమాట. క్షురస్యధార, ఆ కత్తి మీద, తెగేటువంటి కత్తి మీద నడిచినట్టుగా అంత కష్టం. అది ఎటాగో కాళ్ళ మీద నడవటం ఎంత కష్టమో, ఈ బుద్ధి ఉన్నదే ఈ మేడమిట్లు ఎక్కినట్టుగా ఎక్కి ఆ పరమేశ్వరుడిని చూడటానికి చేసేటువంటి ప్రయత్నం అంత కష్టం.
అది అందుకని దుర్గా అన్నారు. దుఃఖేన గమనీయత్వాతు, దుఃఖంతా కొంచెం కష్టం, ప్రయత్నం చేయాలి. దుర్గా అంటే అది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటే ఆ దుర్గా అంటే ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి. పరమేశ్వరుడి శక్తిని ధ్యానం చేస్తున్నప్పుడు ఆహా పరమేశ్వరుడు యొక్క శక్తే కదా, పరమేశ్వరుడిలో కూర్చుంది కదా ఆ తల్లి అని అనుకుంటూ పరమేశ్వరుడిని ధ్యానం చేయటం, పరమేశ్వరుడు యొక్క శక్తిని ధ్యానం చేయటం ఒకటే. సూర్యుడిలో ఉన్నటువంటి వేడిని, సూర్యుడు విడిగా ఉన్నారా? సూర్యుడిలో ఉన్న ప్రకాశం సూర్యుడి కంటే యువతల కూర్చుందా? కూర్చోలేదు. ఆ విధంగా పరమేశ్వరుడి యొక్క శక్తి పరమేశ్వరుడిని వదిలిపెట్టి కూర్చోదు అని ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి అయినటువంటి సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతనే గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తు. సర్వమంగళ మాంగళ్యే సమస్తమైనటువంటి సుఖాలు ఇచ్చేటువంటి ఓ తల్లి, సుఖస్వరూపిణి, ఆనందదాయిని, పరబ్రహ్మస్వరూపిణి, సర్వమంగళ మాంగళ్యే శివే పరమశాంత స్వరూపిణి, సాక్షాత్తు శివుడి కంటే ఇతరం కాందానివి శివే, సర్వార్థ సాధికే, నాకు అజ్ఞానం చేత సంసారం కావాలి అనుకుంటే సంసారం ఇచ్చేటువంటి తల్లివి, నాకు మోక్షం కావాలి అంటే నాకు జన్మ లేకుండా జన్మరాహిత్యం చేసేటువంటి తల్లివి నువ్వు కదా, అన్నీ ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి తల్లివి నువ్వే కదా, సర్వార్థ సాధికే శరణియే, అందరూ శరణ పొందవలసిన తల్లివి నువ్వే కదా, త్రియంబకే, 3 నేత్రాలు ఉన్నటువంటి జగత్తంతా నీదే కదా. 3 నేత్రాలు త్రియంబకే అంటే 3 నేత్రాలు. 3 నేత్రాలు అంటే ఏమిటి? సూర్య శశాంక వహ్ని నయనం వందే శంభు ఉమాపతిం స్వరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించవరణం వందే శివం శంకరం. సూర్య శశాంక వహ్ని, వహ్ని అంటే అగ్ని, శశాంక అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు, మీకు తెలుసు కదా. అది శశాంక. చంద్రుడు ఎవరు? మీ మనస్సు. సూర్యుడెవరు? మీ బుద్ధి. కర్మేంద్రియాలు ఎవరు? అగ్ని, వాక్కు. స్తోత్రం చేస్తున్నామే, ఈ వాక్కు మీద అగ్ని ఉండాలి. అగ్ని అధిష్టానం చేస్తేనే కానీ వాక్కు రాదు. అందుకని అగ్నిని నిందించేటువంటి వాళ్ళు, అగ్ని ముందు కాఫీ తాగేటువంటి వాళ్ళు ఏది తాగకూడదు, అగ్నిని ఎదురుగా చూస్తూ ఉమ్మేయకూడదు. అగ్ని ముందు అట పెట్టుకుని అగ్నిని ముందు పెట్టుకుని మనం ఏది తాగకూడదు, అది అగ్నికి ఇచ్చేయాలి. అందుకని పక్కకి వెళ్ళి వెనక్కి తిరిగి ఆ ముందు తినాలంటే తినాలంటే. ఆ అగ్నిహోత్రం అంత గొప్పది. జఠరాగ్ని, లోపల అగ్నిహోత్రం లేకపోతే ఏమీ లేదండి. 15వ అధ్యాయంలో 14వ శ్లోకం, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి. ఆ అగ్ని రూపంలో ఉండి నేను వంట వండుతున్నాను. నేను ఆ భోంచేసేటప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని తెలుసుకోవాలి. అక్కడ అగ్ని లేకపోతే అన్నం జీర్ణం అయ్యేది ఎవరి వల్ల? అక్కడ అన్నం వండాలి కదా, వండితేనే కదా నెత్తురు తయారయ్యేది. నెత్తురు తాగటం లేదు కదా మీరు తిండిలోంచి నెత్తురు కావాలి. ఎవరు మరి? ఆ పరమేశ్వరుడు లోపల కూర్చుని నేను నెత్తురు తయారు చేస్తున్నానండి. మనం తినేటప్పుడన్నా తలుచుకోం ఆయన. పరమేశ్వరుడు అంటున్నాడు అహం వైశ్వాన. అహం అంటే నేను ఇక్కడ కూర్చుని అగ్ని రూపంలో నేను కూర్చుని ప్రతి ప్రాణం ఉన్నటువంటి ప్రతి శరీరంలో కూర్చుని ఇక్కడ నేను వండుతున్నానయ్యా అన్నాడు. పచామి అంటే వండటం, పచనం చేయటం అంటే వండటం. నేను కూర్చుని తయారు చేస్తున్నాను. నిజంగా బ్లడ్ లేకపోతే ఏమవుతుందండి? ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, బ్లడ్ తయారు చేసే డాక్టర్ ఎవరైనా ఉన్నాడా? ఆ పరమేశ్వరుడు తయారు చేసిన బ్లడ్ని ఈ డాక్టర్ ఎక్కించగలరు లోపల, అంతే తప్ప బ్లడ్ తయారు చేసే వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. ఒక్క పరమేశ్వరుడే తయారు చేస్తాడు. ఎముకల్ని తయారు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. చర్మాన్ని తయారు చేసేవాడు ఉన్నాడా? లేదు. వెంట్రుకల్ని తయారు చేసేవాడు ఉన్నాడా? లేదు. దంతాలను తయారు చేసేవాడు ఉన్నాడా? లేదు. ఈ శరీరంలో ఏ పనిముట్టునైనా తయారు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. ఈ కన్నుకి చూపు ఇచ్చేటువంటి వాడు ఆ గుడ్డును తయారు చేసేది ఎవరన్నా ఉందా? మీరు అన్ని పదార్థాలు అక్కడ పెట్టండి, ఇక్కడ గుడ్డును తయారు చేయండి.
మీరు తినే పచ్చడిలో ఇంచే గుడ్డు వస్తుంది కదా, మీరు కొరికేటువంటి అప్పడాల్లో ఇంచే ఇది వస్తుంది కదా, తయారు చేయండి. కనుక ఇదంతా ఆయన యొక్క మహిమను తలుచుకుంటూ చేయాలన్నమాట. అది డివోషన్ అంటే. ప్రాప్యవరాన్ని బోధత క్షురస్య ధారా నిశిత అదురత్య అదుర్గం పథ తత్కవయో వదంతి. మేధావులు ఇదివరకు తపస్సు చేసిన వాళ్ళు గురువులు అందరూ అంటున్నారు, కష్టం బాబు ఇది, దుర్గం దుఃఖేన గమనీయ. ఇది ఊరికే తమాషాగా సినిమాకి వెళ్ళినట్టుగా కాదు, ఇది ఇతర వస్తువులు చూసినట్టుగా కాదు, ఊరికే 10 మందితో మాట్లాడటం కాదు. మీరు చేస్తున్న ఇప్పటి వరకు చేస్తున్న పెద్ద పనులు అవన్నీ చిన్న పనులు దీనికంటే. ఇప్పుడు మహా పెద్ద పని చేస్తున్నాం అనుకుంటున్నారే, అన్ని పెద్ద పనుల కంటే ఇది పెద్ద పని. అందువల్ల దుర్గం పథ, ఈ మార్గం ఉందే చాలా కష్టం. దుర్గమనీయ దుస్సంపాద్యం, ఈ సంపాదించడం, ఇది ఈ శక్తిని సంపాదించడమే కష్టం. దుస్సంపాద్యం అన్నమాట. దుస్సంపాద్యం అని వాడాడు శంకరుడు ఆ మాట. దుస్సంపాద్యం అన్నాడు, చాలా కష్టం. దుర్గం పథ, మార్గం ఉంది, ఈ మార్గం ఉందే చాలా కష్టం. దుర్గం పథ తతు కవయో వదంతి. ఆ యమధర్మరాజు అంటున్నాడు, ఈ విధంగా పెద్దలు చెప్తున్నారన్నాడు. ఆయన పరమేశ్వరుడు చెబుతున్నాడు, పరమేశ్వరుడు చెబుతూ కూడా పెద్దలు ఇట్లా అంటున్నారన్నాడు. ఆయన యొక్క వినయం చూడండి. అంటే నేను పరమేశ్వరుణ్ణి అని ఆయనకి అనుమానం వస్తుందేమో నాచికేతసుడికి. అందువల్ల నాచికేతసుడు చెబుతున్నారు, పెద్దలందరూ చెబుతున్న మాట ఇది అంటున్నాడు. అందువల్ల ఎందుకని సూక్ష్మం అయ్యా, ఇంత సూక్ష్మం ఎందుకని అంటే చదవండి. అశబ్దమస్పర్శం అరూపమవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయతు అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ్యతతో మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అశబ్దమస్పర్శం అరూపమవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయతు అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ్య తన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ప్రముచ్యతే, ముచ్యతే, మోక్షం వచ్చేస్తుంది వాడికి. ఎక్కడి నుంచి? విడుదల. he gets released. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ డెత్. మృత్యుముఖాత్ అంటే ఈ సంసారంలో నుంచి, మృత్యువుతో కూడినటువంటి ఈ సంసారంలో నుంచి వాడికి రిలీజ్, మోక్షం వచ్చేస్తుంది. ఎవరికయ్యా? నిచాయ్య, ఆ తత్వాన్ని చూసినటువంటి వాడికి, అక్కడికి జరిగిన వాడికి. ఎంతన్నా శ్రమ చేయండి, అక్కడికి వెళ్ళి ఆ తత్వంలో నిలబడేటువంటి వాడికి. నిచాయ్య, ఆత్మత్వేనా, అదే నా తత్వం కదా, అదే నాదే కదా, అంటే అది నేనన్నమాట. అక్కడి నుంచి కింద ఉన్నటువంటి తత్వం అంతా నాది. అది నేను అనేవాడు వాడు. వాడే అంటున్నాడు నా ప్రాణం, నా మనస్సు, నా బుద్ధి అంటున్నాడు. మరి నేననేవాడు ఎవరు? వాడు. అది సెల్ఫ్. అక్కడికి వెళ్ళి చూడటం ఉందే నిచాయ్య అంటే రియలైజింగ్ దట్ సెల్ఫ్. అది సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అది సెల్ఫ్ అంటే నేను. అది కాకుండా మిగిలినంతా కూడా నాది. కనుక మోక్షం అంటే, మెడిటేషన్ అంటే ఏంటండి? మెడిటేషన్ ఈజ్ షిఫ్టింగ్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ వాట్ ఈజ్ మై టు ఐ. దట్ ఈజ్ మెడిటేషన్. షిఫ్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నాది అనే దగ్గర నుంచి నేను అనే దగ్గరికి జరగటం ఉందే మెడిటేషన్. ఒకటి సింపుల్ ప్రయాణం ఎక్కడి నుంచి అనమాట? ఫ్రమ్ మై టు ఐ. దట్ ఈస్ ది జర్నీ. వాట్ ఈస్ ది జర్నీ? ఫ్రమ్ ది మై టు ది ఐ. ఆ ఐ ఎక్కడ కూర్చున్నాడు? వేర్ మై ఎండ్స్ దేర్ ఐ రిమైన్స్. అక్కడ మై అనేది వాడు ఇంకోడు ఎవరు లేడు. అక్కడ ఇద్దరు లేరుగా. ఐ అనేవాడు ఒకడే కదా. ఇప్పుడు ఈ శరీరంలో కూర్చునేవాడు ఐ నేను అనేవాడు ఇంకోడు. ఇద్దరున్నారా? ఈ శరీరం నాది అనేవాడు ఇంకోడు ఉన్నాడా?
ఆ నేమేవాడు ఒకడే. నాది అనే దగ్గర నుంచి వాడు అంటున్నాడు ఈ శరీరం నాది అంటున్నాడు. ఆ నాది అనే దగ్గర నుంచి వదిలిపెట్టి పోనీ కిందకి వెళ్తా ప్రాణం అంటా, ప్రాణం నాది అంటుంది. నా ప్రాణం ఇప్పుడు బాబోయ్ నా ప్రాణం అంతా వేధ పడిపోతుందంట, నా మనసు కంగారు పడుతోందంట, నా బుద్ధి బాగా పనిచేయలేదంటున్నాను. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మన బుద్ధి పనిచేయటం లేదు. ఇక్కడ ఉన్న దోషం అదే, మన బుద్ధి పనిచేయటం లేదు. గాయత్రి మంత్రం యొక్క ఉద్దేశం ఏంటి? నా బుద్ధిని కరెక్ట్ గా పనిచేయించు ఓ పరమాత్మ. ధియోయోనః ప్రచోదయాత్. నా బుద్ధిని సరిగ్గా నువ్వు తోడు. ఇది గాయత్రి మంత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ధియోయోనః ప్రచోదయాత్. నః ధియః యః ప్రచోదయాత్. యహ ఏ పరమేశ్వరుడు ఉన్నాడు, జగత్తంతా సృష్టిస్తున్నటువంటి వాడున్నాడు, జగత్తునంతా పోషిస్తున్నవాడు ఎవరున్నాడు? ఎవనిచే జనించు జగమెవ్వ ఎవని యందుడిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణిని ఆత్మభవు ఈశ్వరు నే శరణంబుదుచ్చట. భాగవతంలో పోతన్న గారు రాశాడు. ఆత్మభవుడెవడు? ఈ శరీరంలో ఉన్నాడే, శరీరానికి స్వామి, ఆయన మొగుడు. భవుడు అంటే ఆయన, శరీరంగా అయిన వాడు ఆయనే, అందువల్ల భవుడు. ఆత్మభవుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఇక్కడ కనిపిస్తున్నది ఈ ప్రపంచం అంతా కూడా ఆయనే. అనాది మధ్యలయుడెవ్వడు, ఆయనకి ఆది లేదు అంతం లేదు. నా జాయతే మిరైతే వా విపుశ్చతు నాయం కుతశ్చుతు నబభూవ కశ్చితు అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయంలో 21వ శ్లోకం, 20వ శ్లోకం. న జాయతే మిరైతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆ తత్వం అన్నమాట. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు. ఇది తైత్రీయ ఉపనిషత్తులో మంత్రం. ఇది యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. అది తెలుసుకోనాయనా. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎక్కడి నుంచి, ఏ తత్వం కారణంగా, ఏ మహాశక్తి కారణంగా ఈ సమస్తమైనటువంటి భూతాలు వస్తున్నాయి. ఆ వచ్చినవన్నీ ఎక్కడ కాపరం ఉంటున్నాయి, ఎక్కడ ఇవన్నీ అదృశ్యం లీనమైపోతున్నాయి. ఆ తత్వం ఉన్నదే తద్బ్రహ్మేతి, అది బ్రహ్మ. తద్విజిజ్ఞాసస్వ, అది తెలుసుకో, తపస్సు చేసి తెలుసుకోవాలని కోరుకో ముందు. తద్విజిజ్ఞాసస్వ అంటే తెలుసుకోని కాదు, తెలుసుకోవాలని కాదు, తెలుసుకుంటాను అనగానే తెలియబడదు. అందువల్ల తెలుసుకోవాలని కోరుకో. డిజైర్ టు నో, డిజైర్ టు రియలైజ్. తద్విజిజ్ఞాసస్వ, ఎందుకు? తద్బ్రహ్మేతి, అదే బ్రహ్మ వస్తువు. వై బ్రహ్మ? అల్లాహు అక్బర్, చాలా గ్రేట్ బ్రహ్మ. బృహత్వాత్, వెరీ గ్రేట్, ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వస్వ జగత్తుకి ఆధారభూతుడు, ఆనందదాయి. తద్హేతు వ్యపదేశాత్, ఆనందం ఇచ్చేవాడు. ఏష హి ఏవానందయాతి అని తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. ఏదన్నా ఆనందం వస్తుందంటే అక్కడి నుంచి వస్తుంది, చిందుతోంది. మనకి కలిగే ఆనందం అంతా ఆ ఆనంద నిధిలో నుంచి వస్తున్నటువంటి తుంపర్లు అని తెలుసుకోవాలి. జయిదం పరమం, చదవండి. యయిదం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయతః శ్రాద్ధకాలే వా తదనంత్యాయ కల్పతే. అంటే అంటున్నాడు, ఈ ఉపనిషత్తులో ఇక్కడికి పూర్తి చేస్తున్నాడు. 3వ అధ్యాయం ఇది పూర్తి చేస్తూ ఫలశ్రుతి 2 పార్ట్లు అన్నాడు కదా, ఫస్ట్ పార్ట్ ఇది అయిపోతుంది అనమాట. అంటున్నాడు, యైదం, ఎవరైతే పరమం గుహ్యం, ఈ సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ ఉన్నదే, శ్రావయేత్ బ్రహ్మ సంసది, భక్తులైనటువంటి మీ బోటి వాళ్ళ ముందు కూర్చుని చెబుతాడో వాడికి ఫలం చెప్తున్నాడు. వినేటువంటి వాడికి ఫలం వేరు, చెప్పేటువంటి వాడికి ఫలం వేరు. శ్రావయేత్ అంటే అది కీర్తన పూర్వకంగా చాలా ఆనందంగా చెబితే వాళ్ళకి, భక్తులకి చెప్పాలన్నాడు.
ప్రయత శ్రాద్ధకాలేవ. ఇంకో అకేజన్ ఉందన్నాడు. ఆ శ్రాద్ధం పెట్టేటప్పుడు ఆ భోక్తలు భోంచేస్తున్నప్పుడు ఉత్త న్యూస్ పేపర్ మాటలు చదువుకోకుండా ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తు ఈ 3 భాగాలు చదవమన్నాడు. వాడు చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ తింటున్నవాడు పరమేశ్వరుడు అని వాడు తినాలి. అర్థమైందా? తింటున్నవాడు ఇప్పుడు మనం తినేటప్పుడు మనమే తింటున్నామని అర్థం వస్తుంది, కానీ జ్ఞాపకం వస్తుంది. కానీ చచ్చిన లోపల పరమాత్మ ఒకడు ఉన్నాడు, వాడు తింటున్నాడు అని మనకి జ్ఞాపకం వస్తుంది అండి. చచ్చినా రాదు, చచ్చిన తర్వాతే వస్తుందేమో, అప్పుడు వచ్చేది లేదు. తింటున్నప్పుడు పరమేశ్వరుడు తింటున్నాడు, భోక్తా రూపంలో ఉన్నాడు. అక్కడ తర్వాత కిందటి శ్లోకం, ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్తా ఇది ఆహు. కఠోపనిషత్తులో మంత్రం. ఈ శరీరంలో కూర్చుని శరీరాన్ని వాడుతున్నాడు, ఆయన భోక్త అవుతున్నాడు. కనుక శరీరంలో తింటున్నవాడు ఎవరు? పరమాత్మ తింటున్నాడు అనేటువంటి భావం తెచ్చుకుంటారని ఆ తినేటువంటి వాళ్ళకి జ్ఞాపకం చేయటం. తర్వాత వీడు తింటాడు కదా, వీడు జ్ఞాపకం పెట్టుకోవటం. ఆ శ్రాద్ధానికిట అనంత్యాయ కల్పతే, ఆ అనంత ఫలం ఉంది. ఎందుకని వాడికి పరమేశ్వరుని జ్ఞాపకం చేస్తున్నాం, మనం పరమేశ్వరుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనలో ఉండి విషయాల్ని అనుభవిస్తున్నవాడు పరమాత్మ అని మనం గ్రహిస్తున్నాం అన్నమాట. ఇట్లా గ్రహింపజేస్తున్నావు కాబట్టి అది పెద్ద తపస్సు, గ్రహిస్తున్నావు కాబట్టి పెద్ద తపస్సు. తదా అనంత్యాయ కల్పతే, యు గో గెట్ ఇన్ టు దట్ ఇమ్మోర్టల్ realm. హౌ లాంగ్ యు రిమైన్? ఇటర్నల్లీ. అనంత్యాయ కల్పతే, యు గెట్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఇన్ టు దట్ ఇమ్మోర్టల్ realm ఆఫ్ టోటల్ బ్లిస్. అది పాయింట్. తెలిసిందా అండి? చదవండి. నాచికేతముపాఖ్యానం మృత్యు ప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావి బ్రహ్మలోకే మహీయతే. నాచికేతముపాఖ్యానం, ఆ నాచికేతలుకి చెప్పబడిన ఈ నాచికేతలను గురించి చెప్పినటువంటి ఈ కథ ఉందే, ఇప్పటి వరకు జరిగినటువంటి కథ ఎవరు చెప్పారు? మృత్యు ప్రోక్తం, ఆ యమధర్మరాజు గారు చెప్పింది. ఊక్తువా, ఇటువంటి భక్తులకి ఊక్తువా చెప్తే చెప్పడం అట్లా జరుగుతుంది. శ్రుత్వా ఆచార్యేభ్య శ్రుత్వా, పెద్దవాళ్ళ దగ్గర నువ్వు వినాలి. విన్నది మిగిలిన భక్తులకి చెప్పాలి. ఊక్తువా శ్రుత్వాచ మేధావి, తెలివిగలవాడు బ్రహ్మలోకే మహీయతే. ఈ ఒక్క ఎక్సర్సైజ్ వల్ల వాడికి బ్రహ్మలోక ప్రాప్తి, అంటే స్వర్గలోకంలోకి వెళ్తాడు వాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి కదా, రోజు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా, జ్ఞాపకం పెట్టుకోవాలి కదా, ఇతరులకు జ్ఞాపకం చేయాలి కదా. అది పాయింట్ అక్కడ. ఇతరులకి తరవకి జ్ఞాపకం చేయాలి కదా. దట్ హూ ఈజ్ ఈటింగ్, హూ ఈజ్ ఎంజాయింగ్ త్రూ దిస్ బాడీ ఈజ్ నథింగ్ బట్ గాడ్ అని చెప్తున్నావు కదా, వాడికి జ్ఞాపకం చేస్తున్నావు కదా. ఈ లోపల పరమేశ్వరుడు ఎక్కడో లేడు, సాక్షాత్తు నీ స్వరూపంలో కూర్చున్నవాడే వాడే పరమేశ్వరుడు అని చెప్తున్నావే. యు ఆర్ కమ్యూనికేటింగ్ ది రియల్ ట్రూత్, ది ప్రొఫౌండెస్ట్ ట్రూత్ అండ్ ది గ్రేటెస్ట్ ట్రూత్, ది యూనివర్సల్ ట్రూత్, ది ఓన్లీ ట్రూత్ అనే సంగతి తెలుసుకోవాలన్నమాట. ఈ బ్రహ్మాండమైనటువంటి మంత్రం, ఇది సామాన్యం కాదు. ఇహ ఇప్పుడు చెప్పండి. పరాంచిఖాని యతృణతు స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ పరాం పశ్యతి కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానం ఐచ్ఛతు ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్. పరాంచిఖాని యతృణతు స్వయంభూః తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానం ఐచ్ఛతు ఆవృత్తచక్షుః అమృతత్వమిచ్చన్. ఆహా, ఇది చాలా గొప్పది. ఏమిటండి మనకి అభ్యంతరం తీసుకొస్తున్నది? మనం అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్లకుండా మనకి శత్రువులు ఎవరున్నారు? మనకి ఎవరున్నాడు? శత్రువులు ఎక్కడో దూరంగా చూసుకోవాల్సిన పని లేదన్నాడు.
మీ ఇంద్రియాలే అన్నాడు. ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి పరమాత్మను చూడాలి అంటే అదిగో ఇది టీవీ చూడు అని కన్ను చెప్పు. ఇవి అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, పరాంచి కాని వ్యతురణ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మ. ఈ కళ్ళకి, ఈ చెవులకి, ఈ ముక్కుకి, ఈ నాలికకి పరమేశ్వరుడు ఏం చేశాట, 1 వే పోటెన్సీ పెట్టాడు. వాటిని చంపేశాడు. సగం దూరం, సగం శక్తి వాటికి లేకుండా చేశాడు. వాటికి కన్ను ఉన్నదనుకోండి, బయట విషయాలే చూస్తుంది. లోపల ఉన్న మాంసం చూస్తుందా, లోపల ఉన్న నెత్తురు చూస్తుందా, లేదు. బయట ఏదన్నా పువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ముక్కు వాసన చూస్తుంది, కానీ లోపల ఉన్న నెత్తురుని వాసన చూస్తుందా? మరి లోపల ఎంత కుళ్ళు ఉన్నది. ఆ కుళ్ళు ఇది వాసన చూసేట్టుగా పెట్టినట్టయితే పరమేశ్వరుడు చచ్చేవాళ్ళం కదా. ఎంత కంపు ఉన్నది లోపల, మలమూత్రాలన్నీ ఉన్నాయి కదా అక్కడ. అదే కనుక చూసేటువంటి శక్తి, ఆగ్రహించే శక్తి పరమేశ్వరుడు ఇచ్చినట్టయితే మన పని చెల్లైపోయేది. నిజంగా అప్పుడు భగవంతుడు తొందరగా జ్ఞాపకం వచ్చేవాడు. ఈ గోళ ఎన్నాడు, ఈ గోళ అని, లేదా దానికే అలవాటు పడిపోయే వాళ్ళము, తెలియదు. ఇది మనిషి చాలా చిత్రమైన యానిమల్ కదా, వీడు వండర్స్ యానిమల్. వీడు దానికి ఇది సహజం అనుకుంటాడేమో, అది లేకపోతే చచ్చిపోతాడు ఆ పరిస్థితిలో. అందువల్ల ఈ ఇంద్రియాలన్నీ కూడా వీటిని బట్టి, కన్నుతో చూస్తున్నాం కదా, పరమేశ్వరుని మటుకు కన్నుతో ఎందుకు చూడకూడదు అని క్వశ్చన్ వస్తుంది కదా. చెవుతో మంత్రాలని వింటున్నాం కదా, చెవుతో ఎందుకని పరమేశ్వరుని వినకూడదు అని అంటే, ఈ ఇంద్రియాలు లోపల వస్తువుని చూడలేవు బాబు. ఆ పరమేశ్వరుడు వాటిని చంపేశాడు, ఒకవైపు కత్తిరించేసాడు వాటి రెక్కలు అన్నాడు. యత్రునత్తు అంటే హింసితవా అని వాటిని చంపేసేట ఒకవైపు. అందుకని అంటున్నాడు, మహాబాహో నీకు చాలా బలం ఉంది కదా, ఆ రెండో వైపు రెక్క నువ్వు కత్తిరించాలి అంటున్నాడు. ఒకవైపు వదిలిపెట్టేశాడు. వ్యతురనత్తు స్వయంభూ. ఆ లోపల వస్తువుల్ని చూసేటువంటి, వినేటువంటి, తాకేటువంటి, వాసన చూసేటువంటి ఆ శక్తి ఆ ఇంద్రియాలకు లేదు. అందుకనే ఆ ఇంద్రియాలు బయట విషయాలు మాత్రమే చూస్తాయి, లోపల ఇంద్రియాలని లోపల ఉన్న పరమేశ్వరుని చూడలేదు. కశ్చిద్ధీర. అందువల్ల ఇది గమనించి ఒకానొక మేధావి, ఎవడు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః, 7వ అధ్యాయంలో 3వ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్, ఏదో 1000 మందిలో ఒకడు ఉంటాడు, వినాలనుకుంటాడు. అట్టా వినాలి అనుకున్నటువంటి కొద్ది మందిలో అందరూ తెలుసుకోరు, ఏదో కొద్ది మంది ఒకడు తయారవుతాడు, వాడికి సరిగ్గా ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుంది. అటువంటి వాడికి కూడా ఉన్నది ఉన్నట్టుగా అర్థమైందని అనుకుంటూ ఉంటాడు, వాడికి కూడా పూర్తిగా అర్థం కాదు. కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అందుకని 1 కోట్ల కొద్ది మనుషుల్లో ఒక్కడు ఉంటాడు, మహాప్రాజ్ఞుడు, సాక్షాత్తు మహర్షి అయిపోతాడు. అందుకని కదా మహర్షులు, పరమహంసలందరూ మీకు బజార్లో దొరకరు కదా. పరమహంసలను మ్యానుఫ్యాక్చర్ చేసే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా? రామకృష్ణ పరమహంస లాంటి మనుషులను మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా? లేవు కదా. వాడికి వాడు తయారవ్వాలి. కశ్చిద్ధీర. అటువంటి వాళ్ళు, ఆయనకి ఎవరు చెప్పాడు, ఎవడు ఒత్తిడి చేశాడు ఆయన ఆ దక్షిణేశ్వరంలో కూర్చుని తపస్సు చేయమని, ఆయన దగ్గరికి వెళ్ళమని వివేకానందని ఎవడు ప్రోద్బలం చేశాడు? అక్కడ కూర్చుని ఏమైనా సరే తపస్సు చేయి అని అంటే చేద్దామని కూర్చుని పూనుకుని ఇంటికి రాకుండా కూర్చున్నవాడు రాత్రి తెల్లవారులు వివేకానంద కూర్చున్నాడట. ఆ మఠంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ రాత్రి నేను చూస్తాను, నువ్వు చూస్తావు, హాయిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళన్నాడు. తెల్లవారులు కూర్చున్నాడు. మరి మా అమ్మగారికి మాకు అక్కడ దరిద్రంగా ఉంది, తిండి లేదు, చాలా బాధలుగా ఉన్నాయి అని అంటే, నువ్వు వెళ్ళి అడుగు అమ్మవారిని, ఇచ్చేస్తుంది అన్నీ అని అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళి తీరా వెళ్ళి మర్నాడు పొద్దున్నే వచ్చాడు. స్వామి పరమహంస రామకృష్ణ పరమహంస వివేకానందని అడిగాడు, నువ్వు అమ్మవారిని అడిగావా అని. రామరామ మర్చిపోయానండి అక్కడ. సరే ఇవాళ రాత్రి అడిగాడు. ఇవాళ రాత్రి మర్చిపోయాడు. మళ్ళీ 3వ రాత్రి వెళ్ళాడు. 3వ రాత్రి మర్చిపోయాడు. నాచికేతసుడిలాగా 3 రాత్రులు పడుకున్నాడు అక్కడ. 3 రాత్రులు తపస్సు చేస్తూ కూర్చున్నాడు. సమాధిలోకి వెళ్ళిపోయాడు వివేకానంద. నచికేతసుడిలాగా జ్ఞాపకం వస్తాడు నాకు ఆ వివేకానంద ఘట్టం. ప్రపంచం అంతా మర్చిపోయాడు. మా తండ్రి, తల్లి, మరి తమ్ముళ్ళు, అన్నగారులు అందరూ మర్చిపోయాడు. ఆ బయట విషయాలు జ్ఞాపకం చేసుకునే మనస్సుకి లేదు, ఆ శక్తి లేదు.
అందువల్ల అన్నిటినీ ఇక్కడ వదిలిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక రోజున అడుగుతాడు, చాలా బాగుంది, ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు మా తల్లిదండ్రులని వాళ్ళని పర్మనెంట్గా నేను వదిలిపెడతాను, నాకు అడగడం నాకు చేత అవ్వట్లేదు, కానీ నువ్వు కొంచెం సహాయం చేయాలి నాకు అంటాడు. అంటే అప్పుడు ఆయన ఒక మాట ఓకే అంటే ఏమిటి, వాళ్ళకి రీజనబుల్గా రెండు వేళలా భోజనం, ఒక టిఫిన్, 2 వేళలా భోజనానికి ఒక హాట్ ఒక స్వీటు, ఎక్కువ లగ్జరీస్ లేకుండా కావలసినట్టుగా కాలక్షేపం చేయటానికి నేను వరం నీకు ఇచ్చేస్తున్నానని ఇచ్చేసేసాను. బ్లెస్ అత తలుచుకోగానే ఆయన సరే అన్నాడు. అనేప్పటికీ ఆయనకి ఆ కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని నిజంగా దరిద్రంతో బాధపడుతున్నాడు. ఆయన దరిద్రంతో బాధపడుతున్నటువంటి స్థితిలో బిఏ పాస్ కాలేదు, ఇంకా తండ్రి చచ్చిపోయాడు. ఆ పరిస్థితిలో ఆయన అక్కడికి వెళ్ళి ఈ జరిగిన ఘట్టం 3 రాత్రులలో ఆయనకి సమాధి వచ్చేసేసింది, ప్రయత్నం చేసేసింది. అంత డివోషన్ అనమాట. ఆ రామకృష్ణ బ్లెస్సింగ్ ఆయనకి, ఆ గురువు బ్లెస్సింగ్, ఆ కుటుంబానికి కాలక్షేపం జరిగిపోయింది. అది సంగతి అనమాట. ఎందుకంటే నేను 1936 సంవత్సరంలో వివేకానంద ఇంటికి వెళ్ళటం కలిగింది. ఆయన ఇల్లు చూశాను. 36 సంవత్సరంలో ఒక మహానుభావుడు, మన తెలుగువాడే, రాజారావు గారని, ఆయన నన్ను తీసుకెళ్ళాడు. వివేకానంద ఇంటికి వస్తావా నువ్వు రా నాతో అన్నాడు. ఆయన నిజంగా అది చిత్రం. అంటే పరమేశ్వరుడు యొక్క ప్రోద్బలం అసలు ఎట్లా పనిచేస్తుందో నేనేమన్నా ఎక్స్పెక్ట్ చేశానా? ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి. రామకృష్ణ వివేకానంద అన్నగారు పడుకున్నాడు మంచం మీద. తల్లి లేదు, తండ్రి చచ్చిపోయాడు. చాలా చీకటి కూపం ఆ ఇల్లు, పావర్టీ. అయినప్పటికీ ఆ గురు బ్లెస్సింగ్ వెళ్ళిపోతుంది. ఆయన రాజారావు గారు ఆయనకి పాదాలకు దండం పెట్టాడు, నేను కూడా పెట్టాను. తర్వాత అక్కడి నుంచి దక్షిణేశ్వరి వెళ్ళాను. ఎన్ని మాటలో వెళ్ళాను అనుకోండి, 36 సంవత్సరంలో, అంటే 50 ఏళ్ళు అయింది వాడికి. సరిగ్గా 50 సంవత్సరాల కింద జరిగింది చెబుతున్నాను. 1936 సంవత్సరంలో ఇది ముందు ఆ దక్షిణేశ్వరి వెళ్ళటం, ఆ రామకృష్ణ తపస్సు చేసినటువంటి చోటు చూడటం, ఆయన తొడుక్కున్న కోటు, పాంకోళ్ళు అన్నీ అక్కడ ఉన్నాయి, అవన్నీ చూడటం జరిగిందనమాట. కనుక ఏమిటంటే మనం అనుకోకుండా కొన్ని జరుగుతాయి, కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. సరే, ఇప్పుడు నాచికేతముపాఖ్యానం మృత్యు పరాంచిఖాని వ్యతరణ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర. ఎక్కడో ఒక మహానుభావుడు తలుచుకుంటాడంతే, ఎవరు ప్రోద్బలం చేయక్కల, ఆయనంతటా ఆయన. శంకరాచార్యుల వారిని అరణ్యంలోకి వెళ్ళమని ఎవరు చెప్పారండి? మొసలు పట్టుకున్నప్పుడు ఆయన తల్లిని ఆజ్ఞ తీసుకుని నేను సన్యహించాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ తల్లిని ఒత్తిడి చేసి వరం తీసుకుని సన్యసించటం ఎట్లా జరిగిందండి? జరిగి 8 ఏళ్ల కుర్రాడే నర్మదా తీరం వైపుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరణ్యంలో వెళ్ళి ఒక ఆ బ్రహ్మరాక్షసిలాగా ఉన్నటువంటి ఆ గోవిందాచార్యుడు, ఆ స్వామి గోవిందపాదుల వారు, ఆయన దగ్గరికి వెళ్ళి పాదాక్రాంతుడయ్యాడు. ఆయనకి బ్రహ్మరాక్షసి వరం ఇచ్చాడు. ఆ బ్రహ్మరాక్షసిగా ఉండు అని వరం అన్నమాట. అంటే అంతరాయాలు, ఆబ్స్టకల్స్ ఆన్ ది వే. మన స్వరూపం, మెడిటేషన్ యొక్క ప్రయోజనం కూడా మనం తెలుసుకున్నాం. మెడిటేషన్లో నాది అనేటువంటి వస్తువు దగ్గర నుంచి నేను, ఎవరైతే నాది అని అంటున్నారో ఆ నేను, అది సబ్జెక్ట్ కాన్షియస్నెస్, ఆ సబ్జెక్ట్ బీయింగ్ అన్నమాట. నాది అనేదంతా కూడా ఆబ్జెక్టివ్ వరల్డ్.
ఇది ఆబ్జెక్ట్, నాది, నేను చూస్తున్నాను కనుక ఈ చూచేటువంటి వాడు. సమస్తమైనటువంటి ప్రపంచము ఆబ్జెక్ట్ అయిపోతే ఆ ఆబ్జెక్ట్ అనేది ఎవరికో వాడు సబ్జెక్టు. ఆ సబ్జెక్టే సెల్ఫ్, దాన్నే ఆత్మ అంటున్నారు. ఈ సబ్జెక్టు ఆబ్జెక్టుగా ప్రకాశిస్తున్నటువంటి వాడే పరమాత్మ. ఆ సెల్ఫే తన యొక్క అచించమైనటువంటి అనూహ్యమైనటువంటి మనకి ఇన్కాంప్రిహెన్సిబుల్, ఆ ఇన్స్క్రూటబుల్ పవర్ ఆఫ్ గాడ్ అంటారే, ఆ మాయాశక్తి చేత సబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ గాను ప్రకాశిస్తున్నాడు అనమాట. మనం స్వప్న ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు స్వప్న ప్రపంచంలో మనం చూచినటువంటి వ్యక్తులందరూ కూడా నన్ను అయిందెవరు? మన మనస్సే. మన భార్య స్వప్నంలో ఉన్నప్పుడు మన భార్య ఎవరు? మన మనస్సే భార్యగా కనిపిస్తుంది. మరి భర్త ఎవరు? మన మనస్సే భర్తగా కూడా అవుతుంది. చూచేటువంటి ప్రతి వస్తువు కూడా మన మనస్సే అవుతోంది. ఆ చూస్తున్నటువంటి మనస్సు, చూస్తున్నటువంటిది చూడబడుతున్నటువంటిది రెండూ కూడా అంతా కూడా భోక్త భోగ్యం. భోగ్యం అంటే ఏదైతే అనుభవిస్తున్నామో దాని పేరు భోజ్యం, భోగ్యం అంటారు. ఎవరు ఆ భోగ్యమైన పదార్థాలను భోగిస్తున్నాడో అనుభవిస్తున్నాడో వాడు భోగి, వాడే భోక్త అన్నారు. అందువల్ల భోక్త భోగ్యం ఈ రెండూ కూడా నన్ను ఆ పరమాత్మ స్వరూపం అన్నమాట. సర్వేషు భూతేషు అహమేవ సంస్థిత భోక్తాచ భోగ్యం స్వయమేవ సర్వం అని వివేక చూడమనిలో శంకర్ల వారు అంటున్నారు. కనుక ఇక్కడ ఆ రెండుగా కనిపిస్తున్నటువంటి దాంట్లో నుంచి ఆ కనిపిస్తున్నటువంటి తత్వంలో ఎవరికి కనిపిస్తున్నదో వాడు కనిపించకుండా సమస్తము కనిపిస్తున్నది. కనిపించిన వస్తువే కనిపిస్తుంది కానీ ఎవరికి కనిపిస్తున్నదో చూడబడుతున్న వస్తువులే కనిపిస్తున్నాయి కానీ ఎవరి చేత చూడబడుతున్నాయో ఆ చూచేటువంటి వాడు ఆ ద్రష్ట, ఆ వినిపిస్తున్నటువంటి శబ్దాల్లో వినిపించకుండా ఎవరికి వినిపిస్తున్నాయో ఆ శ్రోత, ఎవరి చేత రసయిత ఎవరి చేత విషయాలన్నీ ఆఘ్రాణింపబడుతున్నాయో అనుభవింపబడుతున్నాయో ఆ రసజ్ఞత, ఆ రసజ్ఞుడైనటువంటి వాడు ఆ పరమాత్మ ఉన్నాడే వాడు కనిపించటం లేదు. అందువల్ల రసవంతములైనటువంటి పదార్థాలు, ఘ్రాతవంతములైనటువంటి పదార్థాల్లో, దృష్టవంతములైనటువంటి పదార్థాల్లో దృష్టగా ఉన్నటువంటి వాడు, ద్రష్టగా ఉన్నవాడు, శ్రోతగా ఉన్నవాడు, భోజ్యమైన పదార్థాల్లో భోక్త రూపంలో ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ కనిపించటం లేదన్నమాట. అతను ఎట్లా కనిపిస్తూ ఎట్లా దాక్కుంటున్నాడంటే అతను భోజ్యమైనటువంటి పదార్థాల్లో అతను అదే రూపాన్ని ఎత్తినట్టుగా తను ఏదైతే చూస్తున్నాడో ఆ రూపాన్ని ధరించినట్టుగా పరమాత్మ కనిపిస్తున్నాడు. కానీ ఆ రూపాన్ని పర్మనెంట్ గా ధరిస్తున్నాడా, అసలు నిజంగా ధరిస్తున్నాడా అంటే నిజంగా ధరించడం లేదు. ఎందుకని అంటే స్వప్న ప్రపంచంలోకి వెళ్ళేటప్పటికీ ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఎగిరిపోతున్నది. అంటే ఇవన్నీ వదిలిపెట్టడానికి ఒక క్షణం పట్టడం లేదు. మనకి జాగ్రత్త ప్రపంచం అంతా వదిలిపెట్టడానికి ఏమైనా టైం పడుతున్నదా? ఏమీ పట్టడం లేదు. అందువల్ల జాగ్రత్త ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలను అన్నిటి కూడా ఆ పరమాత్మ ఈ జాగ్రత్త స్వరూపంలో జాగ్రత్త అవస్థలో మనకు కనిపిస్తున్న ప్రపంచంలో ఉన్న ఈ మిలియన్స్ ఆఫ్ ఐటమ్స్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా పరమాత్మ అన్ని రూపాలు ఎత్తినట్టుగా కనిపిస్తూ ఏ రూపాన్ని నిజంగా ఎత్తకుండా తన యొక్క స్వరూపాల్లో తను అటు పతనం కాకుండా అవ్యయం రూపంలో అంటే ఇన్ని రూపాలు ఎత్తినటువంటి పరమాత్మ ఏ రూపము ఎత్తకుండా ఆ పరమాత్మ తన యొక్క అచింత్యమైనటువంటి అనూహ్యమైనటువంటి మన ఆలోచనకి అందనటువంటి అతీతమైనటువంటి మాయాశక్తి చేత ఆ పరమాత్మ ప్రపంచ రూపంలో కనిపిస్తూ తను నిజంగా తన యొక్క యథార్థమైన స్వరూపం ప్రపంచం లేకుండా ఉంటున్నాడన్నమాట. అది ఎవరయ్యా అంటే ఇది ఇక్కడ లిమిటెడ్ గా కనిపిస్తున్న దాంట్లో అన్లిమిటెడ్ ప్రపంచం అంతా కూడా జాగ్రత్త అవస్థలో అనుమానం వేస్తుంది ప్రపంచం వేరు నేను వేరు అని. కానీ స్వప్నావస్థలోకి వెళ్ళేప్పటికీ సమస్తమైనటువంటి ప్రపంచము కూడా మనమే అయిపోతున్నాం. కనుక మన స్వరూపం ఈ శరీరంలో లిమిటెడ్ గా కనిపిస్తుంది జాగ్రత్త అవస్థలో. నిజంగా ఆలోచిస్తే ఈ మన యొక్క సైజు ఉన్నదే ఇక్కడ జాగ్రత్త అవస్థలో అజ్ఞానం చేత విషయం మనకి అవగాహన కాకపోవటం చేత పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాశేషత కేవల అని ఆత్మబోధలో 4వ శ్లోకంలో ఆత్మబోధ అని సెల్ఫ్ నాలెడ్జ్ అని శంకర్ల వారు రాసిన మహా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. అజ్ఞానాతు అజ్ఞానం చేత పరిచ్ఛిన్న ఇవ I appear as a finite being, although I am really, essentially speaking, I am infinite. అది
అందువల్ల ఎట్లాగయ్యా దానికి నిదర్శనం అంటే ఆ స్వప్నం అనేటువంటి అవస్థని పరమాత్మ ఏర్పాటు చేశాడు. లేకపోతే మనిషి జాగ్రత్త అవస్థలో తన యొక్క స్వరూపాన్ని గుర్తించేది స్వప్నాన్ని ఆధారం చేసుకుని జాగ్రత్త అవస్థలో తన యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని చూడటానికి జాగ్రత్త పడటానికి అవకాశం పరమాత్మ ఏర్పాటు చేశాడు, స్వప్నావస్థను ఏర్పాటు చేసి. ఆ స్వప్నంలో మనకి ఈ ప్రపంచం ఎంత ఉన్నదో అంత ప్రపంచం అక్కడ కూడా స్వప్నావస్థలో కూడా కనిపిస్తున్నది కదా. ఆ స్వప్న ప్రపంచం అంతా కూడా ఎవరండి ధరించింది? ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపమే. మనం ఎన్ని ఈ చికాగో అంతా ఈ సెంట్ లూయిస్ అంతా కనిపించినప్పటికీ ఆ సెంట్ లూయిస్ అంతా ఎవరయ్యారు? మన మనస్సే ఆ సెంట్ లూయిస్ అయిపోయింది. చూచింది ఎవరు ఆ ప్రపంచాన్ని? మన మనస్సే చూసింది. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మే ఈ ప్రపంచం అనేటువంటి వేషం వేసుకుంది. ఆ ప్రపంచానికి అతీతంగా సాక్షిభూతంగా ఉండి దానికి ద్రష్టగా, శ్రోతగా, కర్తగా, భోక్తగా, విజ్ఞానాత్మగా ఉండి అన్నిటినీ అనుభవిస్తూ అన్నిటికీ విలక్షణంగా, ఇతరంగా, వ్యతిరేకంగా ఉన్నటువంటి పరమాత్మ. అన్ని వేషాలు వేసుకుంటూ ఏ వేషం లేకుండా ఉన్నటువంటి పరమాత్మ. ఆ స్వరూపం మన స్వరూపం. నిజంగా మన యొక్క పరమాత్మ స్వరూపం పరమాత్మ స్వరూపం అంటే సర్వవ్యాప్తంగా అవుతోంది కాబట్టి అన్ని రూపాలు ధరించినట్టుగా ఉన్నాడు కాబట్టి అన్నిటినీ వ్యాపించి ప్రపంచానంతా వ్యాపించి ప్రపంచ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆత్మ అంటున్నారు. ఆయనే సమస్తమైనటువంటి ప్రపంచాన్ని చూచి తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయన్ని ఆత్మ అన్నారు. ఆయన్ని సమస్తమైనటువంటి పదార్థాలని ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి భోక్తారూపంలో, ద్రష్టారూపంలో, శ్రోతారూపంలో, రసయితారూపంలో, మంతారూపంలో, బోద్ధారూపంలో, విజ్ఞాన రూపంలో, విజ్ఞానాత్మ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆత్మ అన్నారు. అంటే 3 పనులు చేస్తున్నాడు. ఒకటేమిటి? సర్వాన్ని వ్యాపించి ఉన్నాడు. రెండోది సర్వాన్ని చూస్తున్నాడు. మూడోది సర్వాన్ని అనుభవిస్తున్నాడు. అందువల్ల ఈ 3 పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఆత్మ అని పేరు పెట్టారు. యచ్చాప్నోతి యదా దత్తే యచ్చార్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః తదు ఆత్మ ఇతి గీయతే అని ఆత్మశబ్దానికి నిర్వచనం శంకర్ల వారు. ఇది ఏ పురాణంలో రాసున్నదో తెలియదు. ఈ శ్లోకాన్ని ఆ శంకర్ల వారు